పనిచేస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మిక సోదరులందరికీ తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కమిటీ తరఫున నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైన సోదరి సోదరులారా, గడిచిన 7 సంవత్సరాల కాలంగా మన రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకి అందించాల్సినటువంటి సంక్షేమ పథకాలని పాలక రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల, మొండి వైఖరి వల్ల కార్మికుల కష్ట సమయంలో అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్రంలో మే నెలలో కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వం ఈ 6 మాసాలు 7 మాసాల్లో ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మరి కొత్త ప్రభుత్వం కాబట్టి తనకు కొంత అవకాశం ఇచ్చి చూసాం. కానీ ఈ ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు కూడా చేపట్టకపోవడం వల్ల ఏ కొత్త సంక్షేమ పథకాలు కావాలని మనకు కోరడం లేదు. చట్టబద్ధంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలనే మన రాష్ట్రంలో అమలవుతూ ఉన్నటువంటి నిలిపేసినటువంటి పథకాలనే తిరిగి పునరుద్ధరించాలని రాష్ట్ర వ్యాప్తంగా 34 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, అధికారులని పదే పదే కోరి ఉన్నారు. మరి గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలు వారి నాయకులు కూడా భవన నిర్మాణ కార్మికులకి వారి మద్దతు ఇస్తాం, మేము అధికారంలో వస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పినప్పటికీ ఈ రోజుకి 6 మాసాలు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి పండగ అనంతరం ఈ జనవరి 20 అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా మరో ఉద్యమానికి పెద్ద ఎత్తున సన్నద్ధం కావాలని తూర్పుగోదావరి జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం కార్మిక సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. మన కష్ట సమయంలో నిర్మాణ రంగంలో పనిచేస్తూ దెబ్బలకు తగిలి హాస్పిటల్ పాలై వికలాంగులై చనిపోయినటువంటి వాళ్ళకే సహాయం అందించాలి. ఆ డబ్బులు కూడా ప్రభుత్వం డబ్బులు కాదు, కార్మికులు బోర్డుకి చెల్లించినటువంటి సెస్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు కట్టాలని మనం చట్టం ఉంది. మరి ఆ చట్టాన్ని ఈరోజు అమలు చేయడానికి ప్రభుత్వం దేనికి చేతులు రావడం లేదు. ఈరోజు 34 లక్షల మంది నిర్మాణ కార్మికులు ఉన్నారు, వాళ్ళందరినీ ముందేస్తామని చెప్పి నిన్ననే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం పెద్ద పెద్ద నిర్మాణదారులకి వాళ్ళ చెస్ కట్టక లేకుండా చట్టాలు, జీవోల్లో మార్పులు చేసినటువంటి పరిస్థితి ఉంది తప్ప పెద్ద ఎత్తున అమరావతి కాడి నుంచి కింది స్థాయి వరకు అన్ని సెక్షన్లో పనిచేసేటటువంటి కార్మికులకి ఈరోజు ప్రభుత్వం వాళ్ళ సంక్షేమం కోసం ఎటువంటి మాటలు మాట్లాడకుండా నిర్మాణ రంగం అంటూ కార్మికులు మభ్యపెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పనులు, ప్రత్యేకంగా తూర్పుగోదావరి జిల్లాలో అనేక రంగాల్లో కన్స్ట్రక్షన్లో పెద్ద ఎత్తున భారీ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. ఈ జరిగిన ఏ స్థాయిలో కూడా లోకల్ కార్మికులకి, మేస్త్రులకి, వర్కర్లకి ఎవరికి కూడా పనిలేనటువంటి పరిస్థితి ఉంది. ఇతర రాష్ట్రాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. రాజమండ్రి నగరంలో జరిగే నిర్మాణాలు కానీ, కొవ్వూరు రెవెన్యూ డివిజన్లో జరిగే నిర్మాణాలు కానీ, మన పక్కనే పంగిడికి ఫ్లైఓవర్కి ఆ పక్కన పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఈ పక్కన తిరుమల స్కూల్ మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది. మరి ఇలాంటి పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్లో కూడా లోకల్గా ఉన్నటువంటి పనులు లేవు. గత ప్రభుత్వం ఎన్నికలు జరుగుతున్న సందర్భం నుంచి ఈ రోజు కూడా పనులు ప్రారంభం కాలేదు. ఇసుక ఏదో కొద్దిగా వచ్చినా మళ్ళీ ఇసుక ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కొత్త పనులు ఎక్కడా కూడా ప్రారంభం కాకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో, జిల్లాలో ప్రత్యేకంగా